నమస్తే, నేను నరేష్. జనస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. ఛానళ్ల రేటింగ్ల కోసమో, పొలిటికల్ లీడర్ల ఫైటింగ్ల కోసమో మా చర్చలుండవు. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. నేర రాజకీయాల కట్టడిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించింది. అదనపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే దిశలో కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో నేర రాజకీయాలకు కళ్ళెం పడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేర రాజకీయాలపై ఇవాల్టి జనస్వరం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. తాజాగా సుప్రీంకోర్టు మరొకసారి నేర రాజకీయాల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2017లోనే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ నేర రాజకీయాలను కట్టడి చేసేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. కొంతమంది ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేసిన నేపథ్యంలో అప్పటి చీఫ్ జస్టిస్గా ఉన్న దీపక్ మిశ్రా ఒక కీలక తీర్పునిచ్చారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే ఎన్నికల్లో గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు ఉంటే గనక ఖచ్చితంగా ఆ క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే వాళ్ళు శాసనసభ్యులుగానో, ఎంపీలుగానో, ఎమ్మెల్యేలుగానో ఎన్నికై ఒకవేళ చట్టసభల్లోకి వెళితే శాసనాలు చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కేసులను సత్వరమే పరిష్కారం చేసే దిశలో సుప్రీంకోర్టు ఆదేశానుసారము దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్లో దేశవ్యాప్తంగా 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. ఏ రాష్ట్రాల్లోనైతే ప్రతినిధుల మీద 65 కేసుల కంటే ఎక్కువగా నమోదైన ఆయా రాష్ట్రాల్లో మొత్తం 12 కోర్టులను ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ఇట్లా మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఈ కోర్టులను ఏర్పాటు చేసింది. అయితే కోర్టులు ఏర్పాటు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రజల్లో ఆశ రేకెత్తింది. దాని తర్వాత ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా నేరమయ రాజకీయాలు పెట్టేగిపోతున్నాయి. ఒకప్పుడు నేరస్తులు ఆరోపణలు, దాని తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళు చట్టసభల్లో కేవలం 10ల సంఖ్యలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ 10ల సంఖ్యలు కాదు కదా, 100ల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. అది పార్లమెంటు కూడా దీనికి అతీతం కాదు. దాదాపుగా ప్రస్తుత లోక్సభ సభ్యుల్లో, అంటే 17వ లోక్సభ సభ్యుల్లో మొత్తం 159 మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంటే క్రిమినల్ కేసులు నమోదైనంత మాత్రాన వాళ్ళంతా క్రిమినల్స్ కారు. అయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వివిధ చట్టాల అనుగుణంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. కొంతమంది ఎంపీల మీద అయితే 10ల సంఖ్యలో కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఆ కేసులకు ఒక పరిష్కార మార్గం అనేది ఉండాలి. ఎంతకాలమని కేసులను మీరు పెండింగ్లో పెడతారు? నిజంగా ఆ కేసులు జెన్యూన్గా కేసులు నమోదయ్యాయా, లేకపోతే రాజకీయపరమైన వేధింపుల కారణంగా నమోదయ్యాయా, అసలు ఏ లెక్కన ఈ కేసులు నమోదవుతున్నాయన్న దానికి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఎన్జిఓ ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్ర అసెంబ్లీలు కానీ, లేకపోతే లోక్సభ సభ్యులకు సంబంధించి వాళ్ళు తమ నామినేషన్ పత్రాలతో పాటుగా తమపై నమోదైన కేసుల వివరాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. సో ఆ కేసుల వివరాలు మొత్తం కూడా, అంటే ప్రతి అభ్యర్థి నామినేషన్ పత్రాల నుంచి ఆ కేసులు అభ్యర్థులే సొంతంగా పొందుపరిచిన కేసుల వివరాలను మొత్తం కూడా సేకరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్లో ఉన్న లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, దాని తర్వాత ఎమ్మెల్యేలకు మీద నమోదైన కేసుల వివరాలను మొత్తం కూడా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఎన్జిఓ ప్రజల ముందు ఉంచుతోంది. అందులో భాగంగా మొత్తం వేల సంఖ్యలో కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల క్రితం దేశంలో 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటైనప్పుడు ప్రజలు సత్వరమే ఈ కేసులు పరిష్కారం అవుతాయి, నిజంగా మేము ఎన్నుకున్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మీద నమోదైన కేసులు
నిజంగా సాల్వ్ అవుతాయా లేదా, నిజంగా వాళ్ళ మీద నమోదైన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండకుండా కేసులు ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి కూడా అందరూ భావించారు. అయితే భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కానీ, దాని తర్వాత ఈ కేసులు పరిష్కరించడంలో కానీ కొంత పోలీస్ యంత్రాంగం వెనకంజ వేస్తుంది. దానికి తాజా ఉదాహరణగా పంజాబ్లో 1983లో ఒక డాక్టర్ హత్యకు గురయ్యారు. సో ఆ హత్యకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేగా ఉన్న వాల్తోహా పేరు బలంగా వినిపించింది. 2019 వరకు, అంటే 1983 నుంచి 2019 వరకు అసలు కనీసం ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా అక్కడి పోలీసులు చేపట్టలేదు. సో దీంతో 2019 వరకు కూడా ఆ ఓల్తాహా అనే ఎమ్మెల్యే దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. వెస్ట్ బెంగాల్లో కూడా ఇటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళంతా కూడా చట్టసభలకు రావటం వల్ల చట్టసభలు కలంకితమవుతున్నాయి, కలంకితులు పెద్ద ఎత్తున చట్టసభలకు రావటం వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగటం లేదు అన్న ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితం కేసులు ప్రత్యేక ఈ ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినా కూడా ఆశించిన మేర ఆ కోర్టుల్లో కేసులు సాల్వ్ కాలేదు, సమస్యలు పరిష్కారం కాలేదు. నిజంగా ఈ కోర్టుల్లో ఎందుకు ఈ కేసులు ఒక కన్క్లూజన్కు రాలేదు అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న నేపథ్యంలో సాధారణంగా ఈ కోర్టులు ఏర్పాటు చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ప్రజాప్రతినిధుల మీద నమోదైన ఆ కేసులను మొత్తం కూడా ఆయా కోర్టులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్లకు శిక్ష పడేలా కూడా పోలీస్ యంత్రాంగం సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఈ కేసుల్లో ఇప్పటికీ ప్రాథమిక విచారణ కూడా ప్రారంభం కాలేదు. కనీసం కొన్నిసార్లు కోర్టులు పరిశీలించి ఫలానా ఎంపీ మీద, ఫలానా ఎమ్మెల్యే మీద అత్యంత నేరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కాబట్టి తక్షణం ఆయనను ప్రవేశపెట్టండి, నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసినా కూడా కనీసం ఆ నాన్ బెయిలబుల్ వారెంటు కూడా ఎగ్జిక్యూట్ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో పోలీస్ యంత్రాంగం ఉండిపోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో మరొక కీలకమైన విషయం ఏంటంటే భారతదేశంలో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తాము అని చెప్పి మావోయిస్టులు బలంగా నమ్మినప్పటికీ అది ఇప్పటికీ కూడా అమలు చేయలేకపోయారు. కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించే దిశలో పలువురు డాన్లు ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా ఓటర్లను బెదిరించి తమ ప్రత్యర్థులను హత్య చేసి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన చరిత్ర భారతదేశంలో ఉంది. ప్రధానంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షాబుద్దీన్, రామ్ సింగ్, రమధీర్ సింగ్, రాజాభయ్య, అమర్మన్ త్రిపాఠి, హరిశంకర్ తివారీ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా, అంటే బీహార్, ఉత్తరప్రదేశ్లకు వెళ్తే సివాన్, వైశాలి, ధన్బాద్ ఇట్లాంటి నియోజకవర్గాలు మొత్తం కూడా రాజకీయ నాయకులకు అండదండలు అందిస్తున్నాయి. అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా వాళ్ళే తిరిగి తమ ఆ అధికార పక్షంలో చేరి మంత్రులు అయిన ఉదంతాలను కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. 3 సంవత్సరాల క్రితం ఈ కోర్టులు ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు కేసులు సాల్వ్ కావటం లేదు కాబట్టి కనీసం 1 సంవత్సరం లోపు ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులను విచారణ పూర్తి చేసే దిశలో డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అమికస్ క్యూరీని నియమించింది, విజయ్ అన్సారియాను నియమించింది. విజయ్ అన్సారియాకు సంబంధించి దాదాపు మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ప్రజాప్రతినిధుల మీద 4442 కేసులున్నాయి. సిట్టింగ్ల మీద అయితే ఏకంగా 2556 పెండింగ్ కేసులు ఉన్నాయి. అంటే ఈ 2556 కేసులు సిట్టింగులు మోస్తున్నారంటే ఖచ్చితంగా వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద నమోదైన కేసులు కూడా చిన్న కేసులు ఏం కాదు. అవినీతి నిరోధక చట్టము, దాని తర్వాత మనీ లాండరింగ్ చట్టము, ఆర్మ్స్ చట్టము, చీటింగ్, డిఫమేషన్ కేసులు, లైంగిక వేధింపులు, పోటా, టాడా ఇట్లా ఒక్కటేమిటి ఎన్నో రకాలైన చట్టాలకు సంబంధించి వీళ్ళకి నిజంగా గనక సత్వరమే ఈ కేసు విచారణ పూర్తయితే కనుక ఇందులో కనీసము 100 నుంచి 150 మంది ప్రజాప్రతినిధులకు జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పలు ఎన్జిఓలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో నిజంగా అసలు ఏం జరుగుతోంది, అసలు కేసులు ఎందుకు విచారణకు రావట్లేదు అన్నదానికి సంబంధించి అసలు నిపుణులు ఏమంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాప్రతినిధి మీద కేసును ముందుకు తీసుకెళ్లాలంటే పోలీస్ వాళ్ళు కొద్దిగా వెనకంజ చేస్తూ ఉన్నారు. ఒకటి, కేసులన్నీ కూడా రావడం లేదు, అక్కడ నాన్ కోఆపరేషన్ పోలీస్ శాఖది ఉంది.
వచ్చిన కేసుల్లో కూడా వీళ్ళు విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయడం లేదు. దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వాళ్ళు విట్నెసెస్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడే ఆ కేసులు ముందుకెళ్తాయి. ఈ 300 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి తొందరగా చేయడానికి ఎంతో అవసరం ఉంది. సుప్రీంకోర్టు తొందరగా చేయమని చెప్పినా స్థానికంగా పరిస్థితులు మాత్రము కష్టంగా ఉన్నాయి. మరి అది ముందుకు ఎలా వెళ్తుందన్నదే ఒక పెద్ద సమస్యగా ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టు వారు గట్టిగా దీని మీద పోలీస్ శాఖ వాళ్ళు కోఆపరేట్ చేయాలి, విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయాలి అని ఆర్డర్స్ ఇస్తే తప్ప నేను అనుకుంటాను ఇది నామమాత్రంగా ఏదో కొన్ని కేసులు డిస్పోజ్ కావచ్చు, కానీ సీరియస్ కేసెస్ ఏవైతున్నాయో, మంత్రుల మీద ఉన్న కేసులు ఏవైతున్నాయో అవి డిస్పోజ్ కావడానికి కష్టం పడుతుంది. ఇదే కాక రాష్ట్ర పోలీస్ వాళ్ళు బుక్ చేసిన కేసులే కాక కొన్ని మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద సిబిఐ కేసులు ఉన్నాయి. కొన్ని ఎమ్మెల్యేల మీద ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ ట్యాంపరింగ్ కేసులు ఉన్నాయి. ఇంకా కొన్ని కేసులు ఈ మనీ లాండరింగ్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇంకా కొన్ని కేసులలో హైకోర్టే స్వయాన స్టే ఆర్డర్ ఇచ్చింది ఎంక్వైరీ చేయొద్దని. ఇలా జరగడంతో చాలా మటు కేసెస్ ఎక్కడికక్కడ ఉండిపోతున్నాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతూ ఉంది. ఇక్కడ ఒకటి సమాజం ఆలోచించిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీకి టికెట్ కోసం అప్లై చేసినప్పుడు తన పైన ఉన్న కేసులన్నీ కూడా ఇగో నా మీద ఈ కేసులు ఉన్నాయని చెప్పాలి. దాన్ని పరిశీలన తీసుకున్న తర్వాత ఆ పార్టీ వారు ఆయనకు టికెట్ ఇస్తారు. ఉదాహరణకు ఒక ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ, ఆయన మీద 56 కేసులు ఉన్నాయి. ఆయన నా మీద ఇట్లా 56 కేసులు ఉన్నాయని పార్టీకి చెప్పినప్పుడు పార్టీ వారు ఎట్లా టికెట్ ఇస్తారు ఆయనకు ఇన్ని కేసులు ఉన్నప్పుడు? పోనీ పార్టీ వాళ్ళు ఏదో గెలుపు గుర్రం కావాలా, మాకు అక్కడ ఎంపీ కావాలని టికెట్ ఇచ్చినారే అనుకుందాం. ప్రజలు ఇన్ని చూసి ప్రజలు ఎట్లా ఓటేస్తున్నారు అంటే, క్రిమినాలిటీ రాజకీయాల లోపల నేర చరిత్ర అన్నది మామూలు అయిపోయింది. అదొక అడిషనల్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ప్రజలకు ఏంటంటే నేర చరిత్ర ఉంటే ఉండని, మాకు డబ్బులు ఇస్తే చాలు, లేదా మా కులం వాడో, మా మతం వాడో, మా ప్రాంతం వాడో అయితే చాలు, ఈ ఫీలింగ్లో ఇవాళ భారతదేశం యొక్క డెమోక్రసీ అనేది అపహాస్యం పాలవుతుంది. ఇక్కడ మంచి వాళ్లకు స్థానం లేదు. కేవలము క్రిమినల్సు అటువంటి వాళ్ళే అసెంబ్లీలలో, పార్లమెంట్లో నిండుకొస్తున్నారు. ఇది శుభసూచకం కాదు, మంచిది కాదు. వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే నేర చరిత్ర ఉన్న వాళ్ళందరి మీద కేసులు కంప్లీట్ కావాలా. ముందు ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళకే పార్టీలు టికెట్లు ఇవ్వాలా. అథవా ఎక్కడైనా టికెట్లు ఇచ్చినా కానీ ప్రజలు అటువంటి వాళ్లకు ఓటేయకుండా వాళ్ళను అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోకుండా చూసినట్టు అప్పుడే మన ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఈరోజు నాంపల్లి కోర్టులో కూడా సెకండ్ ఎమ్మెల్యే కోర్టు అంటారు దాన్ని. ఈ యొక్క పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ విత్ క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఈ కేసు నడుస్తుంది. చాలామంది నేర చరిత్ర ఉండొచ్చు, కొంతమంది తప్పుడు కేసు కూడా పెట్టవచ్చు. అది కోర్టు నిర్ణయం ఇచ్చే వరకు అది నిర్దోషిగా ఉంటాడు. ఇది ఒక విధంగా స్వాగతించాల్సిన జడ్జిమెంటే. అయితే ఎందుకు 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కోర్టులు పూర్తి స్థాయిలో ఎందుకు ఫంక్షన్ చేయలేకపోతున్నాయి? అసలు లోపం ఎక్కడుంది? 3 సంవత్సరాలు కేసులు నమోదైనా కూడా వాటిని విచారణకు ఎందుకు స్వీకరించలేదు? ఇంకా ఆ కేసులు ఎందుకు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి? ఈ 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కోర్టులు ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా శిక్ష వేయలేకపోయాయి. సో దీనికి సంబంధించి అసలు మొత్తం ఓవరాల్గా నేర రాజకీయాలకు సంబంధించి మనతో పాటుగా చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన శరత్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈ నేర రాజకీయాలకు సంబంధించి గత కొంతకాలంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు చూడండి, మనము యాక్చువల్లీ ఏంటంటే సార్, ఈ నేర రాజకీయాలు అంతమొందాలంటే ఇది రాజకీయ పక్షాలకు, అంటే రాజకీయ పార్టీలే ఒక కన్సెన్సస్ కి రావాలా. అన్ని పార్టీలకు సంబంధించిన అధ్యక్షులంతా కూర్చొని దేశంలో ఈనాడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఎట్లాంటి దురాగతాలు ఉన్నాయి, వీటిని ఎండ్ చేయడానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులే ఒక కన్సెన్సస్ ఏర్పడి వాళ్ళలో వాళ్ళు సంస్కరించుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలా, దానికి సరైన చట్టం ఏర్పడాలా. జనరల్ గా మనం ఏమంటే యాక్చువల్లీ ఆర్డినరీ పబ్లిక్, దోస్ హూ ఆర్ లిటిల్ ఎడ్యుకేటెడ్, దోస్ హూ థింక్ దట్ దే ఆర్ నాలెడ్జబుల్, మనం ఏం చేస్తున్నామంటే కోర్టు మీద చాలా భారం వేస్తున్నాం. అసలు న్యాయ సమీక్షలో ఏముంటుందంటే ప్రభుత్వాలు అంటే ఆయా పార్లమెంట్ కానీ లెజిస్లేచర్ కానీ ఈ రకమైన ఎలక్టరల్ రిఫార్మ్స్ కు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర దురాగతాలను
అంతమొందించడానికి కానీ ఏమైనా చట్టాలు చేస్తే అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని మాత్రమే కోర్టులు నిర్దేశించగలవు. అంతేగాని కోర్టు ఈ రకమైన చట్టం ద్వారా రేపు సాయంత్రం వరకు లేకపోతే ఎల్లుండి మార్నింగ్ వరకు మీరు నేర రాజకీయాలను కంప్లీట్ గా నిర్మూలించండి అని ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేవు. ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏమంటే అసలు కార్యనిర్వాహక వర్గము, లెజిస్లేటివ్ వర్గం యొక్క పూర్తి బాధ్యతలు కోర్టే వర్తిస్తున్నట్టుగా, కోర్టే నిర్వర్తిస్తున్నట్టుగా చాలా విమర్శలు ఉన్నాయి. ఇది ఒక రకమైన విషయం. ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి అని అంటే సరైన ఒక చట్టం రావాలి. రాజకీయ పక్షాలన్నీ ఒకసారి కూర్చొని సమీక్ష చేసి అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా మనం ఇంకా కూడా మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించలేని దుస్థితికి ఎందుకు వచ్చాము, దేశంలో ఈనాడు నేర ప్రవృత్తి ఎందుకు ఇంతగా పెరిగింది, అవినీతి ఎందుకు ఇట్లా సామ్రాజ్యం వెళ్తుంది అనే విషయాల మీద వాళ్ళలో అంతర్మథనం స్టార్ట్ కావాలా. అది రానంత కాలము మనము ఎన్ని రకాల కోర్టులు ఇంటర్ఫియర్ అయినా, కోర్టులు ఆదేశాలు ఇచ్చినా వాటికి సత్ఫలితాలు అనేవి ఉండవు. భారతదేశంలో ఇప్పుడు 2 పార్టీలు ప్రముఖమైనవి, ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. ఈ 2 పార్టీలు ఒక చోట కూర్చోవాలి, ఒక టేబుల్ మీద కూర్చొని అవును అసలు కోర్టు సిస్టమ్, మన న్యాయ వ్యవస్థ ఎన్నిసార్లు మనలో ఉన్న తప్పులను చూపెడుతుంది, మనల్ని సరిదిద్దుకోమని సలహాలు ఇస్తుంది, మనం ఎన్నడూ ఈ విషయాల మీద రియాక్ట్ అవుదాం, ఎన్నడూ మనం కార్యనిర్వహణకు పూనుకొందాం అనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరిలో జరగాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకున్నటువంటి లెక్కల ప్రకారంగా అయితే 2014లో 128 మంది లోక్సభ సభ్యుల మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉండే. 2019 నాటికి 9 నాటికి ఇవి 162 అయినాయి. 162 members of Lok Sabha were involved, or rather they were facing serious criminal charges. ఇదే 2014 వరకు 184 members of the Lok Sabha, they were facing serious charges. Now when it comes to 2019, it is 43%. So it's literally a mockery of our democratic system. But unfortunately ఏమంటే మన దేశంలో మేధావులు అనేవాళ్ళు ఉత్త పిరికి దద్దమ్మలు. వీళ్ళు ఎవ్వరు కూడా ప్రజాక్షేత్రంలోకి రారు, ప్రజలతో పాటు మమేకమై ఉండరు. ఎంతసేపు మేధావులు కేవలం తమ స్వార్థం చూసుకొని తాను ఎట్లా డెవలప్ కావాలి, తాను ఏ రకంగా తన వాళ్ళు, తన కుటుంబ సభ్యులు అందరూ ఎదగాల అనే ఆలోచన చేస్తున్నారు తప్ప అసలు యువకులలో ఆ ఉత్తేజం కోల్పోయినాం. ఇప్పుడు అది కనపడట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంత యువకులు ముందుకు వచ్చారు, చాలా ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు, తెలంగాణ కోసం అవిరళంగా కృషి చేశారు, అప్పుడు తెలంగాణ సాధ్యమైంది. ఇట్లానే యువకుల చేతిలోనే ఈ రకమైన సాధన సాధ్యమవుతుంది. ఇప్పుడు యువకులలో ఒక మూమెంట్ వచ్చిందనుకో, అసలు నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని ఎవరిని పెట్టొద్దు, పెడితే మేము వీళ్ళని రిజెక్ట్ చేస్తాం, వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్ అని ప్రజలలో ప్రజాభిప్రాయం కూడా తీసుకొని రావాలా. అంటే ప్రజాభిప్రాయం మరచాలంటే థామస్ జెఫర్సన్ చెప్పినట్టుగా వైబ్రెంట్ ప్రెస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మౌల్డ్ పబ్లిక్ ఒపీనియన్. అన్ఫార్చునేట్లీ పత్రికలు కూడా ఈరోజు గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయినాయి. అసలు స్వతంత్రించి ప్రశ్నించేటువంటి గొంతును అణచాలన్నటువంటి ఆలోచన విధానము, అట్లాంటి ప్రక్రియ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాయి, అన్ని పత్రికలలో కూడా ఉన్నాయని నా అభిప్రాయం. అంటే మాజీ జర్నలిస్ట్ గా నేను మీకు చెప్తున్నాను. రైట్ సార్. అయితే ఇప్పుడు నిజంగా పార్లమెంటు ఈ నేర రాజకీయాల కట్టడి కోసం పార్లమెంటు చట్టాలు చేయట్లేదు, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఒక చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు అన్న కారణంతోనే ఇక ఏకైక ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అయితే కోర్టులు ఏర్పరిచినా కూడా ట్రయలింగ్ స్టేజ్లోనే ఉండిపోతున్నాయి, అసలు నిజంగా విచారణకు కూడా ఇంకా రాలేకపోతున్నాయి. సాధారణంగా ఏదైనా కేసు నమోదైనప్పుడు కోర్టులో ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఈ ఆలస్యానికి కారణం ఎవరు అని మనం అన్వేషించే ముందు అసలు యాక్చువల్గా ఈ ట్రయలింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ట్రయల్ సిస్టమ్ లో రకరకాలు ఉంటుందండి. ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కోఆపరేషన్ అవసరం అవుతుంది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కంపల్సరీగా కొన్ని నేరాలలో 60 days లో, కొన్ని నేరాలలో 90 days లో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఈ ఛార్జ్ షీట్ ఫైలింగ్ అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే రకరకాల కారణాల వల్ల జరగదు. ఒకటి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఫ్రీక్వెంట్ గా ట్రాన్స్ఫర్ అవడము, లేదా ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇంపార్షియల్ గా ఉన్నాడు, ఇతను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు, ఇతని వల్ల మనకు ముప్పు వస్తుందంటే ఆ ఎమ్మెల్యే గానీ ఆ ఎంపీ గానీ ఇంకా హీ విల్ మూవ్ ఎర్త్ అండ్ హెవెన్ టు సీ దట్ ఆఫీసర్ ఇస్ నాట్ దేర్. Unfortunately, honest police officers are not tolerated by any administration. They want only stooges.
దే వాంట్ ఓన్లీ చెంచాస్, దే వాంట్ ఓన్లీ పపెట్స్. ఇప్పుడు అట్లా జరుగుతున్నంత కాలం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ధైర్యం ఇవ్వకపోతే, మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకపోతే, నేర పరిశోధనలో ఎంతైతే అటానమీ కావాలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి, మన దేశంలో అంత ఆటానమీ మనం ఇవ్వము. మీరు ఇటీవల గమనించుంటారు, పత్రికలలో వచ్చింది, ఉత్తరప్రదేశ్ లో ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ సిఐ, ఆమె ఒక ట్రాఫిక్ అఫెన్స్ లో రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆమెను కంచిగడ స్థానాలకు పంపించారు. చాలా ఒక రిమోట్ కార్నర్ కు ట్రాన్స్ఫర్ చేశారు. మనం మన దేశంలో ఏం చేస్తామంటే ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ అనేటువంటి దాన్ని ఒక వెపన్ గా వాడి ఒక మంచి ఆఫీసర్ ను మనం టాలరేట్ చేయం. పోలీస్ కు అబ్సల్యూట్ అటానమీ ఇచ్చి వాళ్ళకి ఒక టార్గెట్స్ ఇచ్చి, ఇగో ప్రతి దగ్గర ఇన్ని నేరాలున్నాయి, ఇన్నిట్లలో మీరు నేర పరిశోధన జరపాలి, ఇన్నిట్లలో మీరు ఛార్జ్ షీట్ వేయాలా అని ఒక పద్ధతి అనేది ఒకటి ఉండాలా. ఇప్పుడు కొంతమంది ఏం పని చేయకుండా కూడా దే విల్ బి ఆల్వేస్ యునో ఇన్ ఏ ప్లమ్ పోస్ట్. కొంతమంది ఎంత ఆనెస్ట్ గా పనిచేసినా లూప్ లైన్ లోనే ఉంటారు. ఈ రకంగా ఈ విక్టిమైజేషన్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ విక్టిమైజేషన్ ఎవరు చేస్తారు అంటే జనరల్ గా హూ ఎవర్ బీ ఇన్ పవర్, ఆల్ పొలిటికల్ పార్టీస్ follow the same principle of trying to subjugate the police administration to toe their line. ఇది ఒక మెయిన్ కారణం. రెండోది, న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఎంతైతే మంది జడ్జిలు ఉండాలో, ఎంతైతే మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉండాలో వాళ్ళు ఉండట్లేదు. మనకి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక న్యాయస్థానాన్ని కన్స్టిట్యూట్ అవుతాయి, ఓ బిల్డింగ్ కేటాయిస్తారు, కొంత ఏదో ఫీబుల్ అంత చిన్న నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి ఏ రకమైనటువంటి సౌకర్యం కల్పించకుండా అతన్ని మనం ఇండైరెక్ట్ గా ఫెయిల్ చేస్తాం. తద్వారా కూడా అది సాధ్యం కాకపోతుంది అనమాట. మూడోది, ఈ ప్రత్యేక న్యాయస్థానాలకు మనం పోస్ట్ చేసే వ్యక్తుల మీద పచ్చి నిఘా పెడుతున్నాం. వాళ్ళని అటు కదలనీయం, ఇటు కదలనీయం. వాళ్ళ మీద మనకు ఒక రకమైనటువంటి అపనమ్మకం అనట, అమ్మో వీడిని మనం అపాయింట్ చేస్తాం కదా, వీడేమన్నా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమన్నా వ్యతిరేకంగా పోతున్నాడా అని వాడి మీద ఒక రకమైన ప్రెషర్ పెట్టి ముందే అయినంతలో we'll see to it that the officer who is likely to be posted toes the line of the government. Okay. If he is not able to, if he has got an independent assessment, independent ideology ఉంటే అతన్ని మాత్రం అక్కడ ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్ పార్టీస్ unless and until they got a change in their attitude that yes, ours is a democratic country, we need to develop, we will see that the political life is away from all this criminal politics అని అనుకుంటే తప్ప కోర్టుల ద్వారా మొత్తంగా జరుగుతుందని నేను భావించట్లేదు. ఎందుకంటే కోర్టు ఈజ్ ఓన్లీ ఎ కెటలిస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాక్టెంట్. కోర్టు చాలా చేస్తుంది. ఇప్పటికీ న్యాయ వ్యవస్థ వల్ల ఎన్నో రుగ్మతల నుంచి మనం బయటకు వచ్చినాము. ఎన్నో రకాలైనటువంటి అవినీతి సంబంధించిన కేసులను 3G కానీ మిగతా ఇతరత్ర నేరాలను కానీ ఈరోజు కోర్టులు బయట పెట్టినాయి. కోర్టులు వాటి మీద సరైన పరిశోధన జరిపించినాయి, నేరస్తులను శిక్షించినాయి. కానీ కోర్టు నుంచి మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ ద కోర్ట్స్. దేర్ షుడ్ బి ఎ పబ్లిక్ ఒపీనియన్ టు ఇంప్రెస్ అపాన్ ది పొలిటికల్ పార్టీస్ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్. ఫస్ట్ పాయింట్ ఫార్మోస్ట్, ఒకవేళ ఇది కనుక రావాలని అనుకున్నప్పుడు అకార్డింగ్ టు మీ ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క ఫండింగ్ మీద ప్రాపర్ ఆడిటింగ్ ఉండాలండి. ఓకే, రాజకీయ పక్షాలకు ఎక్కడి నుంచి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, తర్వాత అన్ని రాజకీయ పక్షాలలో ఒక పార్టీ అని కాదు, దాదాపుగా మీరు అన్ని రాజకీయ పార్టీలను కనుక గమనిస్తే జెండా మోసేవాడు ఎప్పుడు జెండానే మోస్తుంటాడు. తర్వాత పారాట్రూపర్స్ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేసి వాళ్ళు రాజకీయ పక్షాలలో చేరతారు. ఆయా పొలిటికల్ పార్టీలో చేరి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తల్ని పక్కకు నెట్టి వీళ్ళే ఇంపార్టెంట్ పొజిషన్స్ లోకి వచ్చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి న్యూనత భావం వచ్చేస్తుంది, అసలు వాళ్ళలో అశక్తి ఏర్పడుతుంది అనమాట. ఆ రకంగా వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎవరు ఆ పారాట్రూపర్స్ అంటే ఐదర్ దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ దే ఆర్ కాంట్రాక్టర్, గాట్ ఫైనాన్సెస్. ఇంకా వాళ్లకు వాళ్ళ ఓన్ బ్యాక్గ్రౌండ్ ఉంటది కదండి, వాళ్ళు ఆ స్థానానికి అంత పెద్ద పొజిషన్ కు ఉత్తగానే రాలేదు, వాళ్ళు చాలా మంచి చెడ్డలు చేసి వచ్చారు. వాడు అక్కడికి వచ్చిన తర్వాత వాని అవినీతిని వాడి నేర ప్రవృత్తిని బయటకు తీస్తాయి కోర్టులో అంటే వాడిని ఒప్పుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళ సమూహమే రాజకీయ పార్టీలతో. సార్, ఇప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్రాలు కానీ ఈ నేర రాజకీయాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా చట్టాలు చేయటం లేదు. అయితే కోర్టులు క్రియాశీలకంగా ఉంటే ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవ్రీ రూలింగ్ పార్టీ హూఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ది సెంటర్, వీళ్ళకి ఏముందంటే హూ ఇస్ దిస్ జ్యుడిషియరీ, వై షుడ్ దే గైడ్ us,
హూ ఆర్ దే? మా పని మేము చేసుకోవాలి, ఎందుకు వై ది జ్యుడిషియరీ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రకంగానే ఉన్నారు. చాలా సార్లు వాళ్ళు ఎంత అసహనం ప్రకటిస్తారంటే ఒక్కొక్కసారి ఏదైనా జ్యుడిషియరీ ఏదైనా అడ్వైజ్ ఇచ్చి ఈ రకంగా చట్టాలు చేస్తే బాగుంటుంది అని ఒక భావం వ్యక్తం చేసిన దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ అది ఇది అని ఏదో రకమైనటువంటి విమర్శలు చేస్తూ న్యాయ వ్యవస్థను నిర్వీర్యంగా చేయడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది తప్ప ఎఫిషియెంట్ పర్సన్స్ ని తీసుకొచ్చి ఒక సిస్టమ్ లో ఒక ప్రోబిలిటీ తీసుకురావాలన్నటువంటి ఆదుర్ద పొలిటికల్ పార్టీస్ రానంత కాలం ఈ నేర ప్రవృత్తి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, నో నథింగ్ డూయింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ దిస్ క్రిమినల్స్ ఇన్ టు అవర్ పబ్లిక్ లైఫ్, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ పార్టీ టికెట్ అని అంటే సరిపోయింది. ఇప్పుడు సొంతగా ప్రజలలో తిరిగి ప్రజల ద్వారా ఓట్లు సంపాదించుకునే నాయకులు ఎవరు లేరు. పార్టీ టికెట్ ఇస్తే తప్ప వాడికి 10 ఓట్లు కూడా రావు. పార్టీ టికెటే ప్రధానం. పార్టీ టికెట్ తో పాటుగా ఓట్లను కొనుక్కునే విధానము, ఓట్లను పంచుకునే విధానం, తెంచుకునే విధానము, దోచుకునే విధానం అన్ని మనమే తయారు చేసేసి ఆ వ్యక్తిని ఒక వేట కుక్కలాగా మనము ఓటర్ల మీద తోలుతున్నాం. వాడు తాగిచ్చి, తినిపించి, లంచాలు ఏదైనా చేస్తాడు, బట్ somehow he will get elected. And what is the criterion today to grant a political party ticket? It is his potential, whether he will win the seat or not. వినబిలిటీ అంటే గెలుస్తాడా, గెలుపు గుర్రం అయితేనే టికెట్ వస్తుంది. ఈ గెలుపు గుర్రాలు అనేవాళ్ళు ఆర్థికంగా బాగా బలంగా ఉన్న వాళ్ళు అవడం వల్ల ఇవన్నీ జరుగుతూనే పోతున్నాయి. ఇది రాజకీయ పక్షాలలోనే ఒక రకమైన కన్సెన్సస్ రావాలా. ఓకే సార్, ఇదంతా ఒక వైపు అయితే, మరొక వైపు కావాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులను సత్వరం పరిష్కరించట్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో విపక్షాలు అయితే ఖచ్చితంగా ఆ విపక్ష ఎమ్మెల్యేల మెడ మీద కత్తిలా ఈ కేసులు పెండింగ్లు ఉండాలన్న ఉద్దేశంతోనే రాజకీయ వేధింపుల కోసమే ఈ కేసులను పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎట్లా చూడాలి సార్? బ్రదర్, ఇప్పుడు ఎట్లుందంటే నిన్న ఏ పార్టీ పొలిటికల్ పార్టీ ఉంటే ఈ రోజు బి పార్టీ పొలిటికల్ పార్టీ ఉన్నది. నిన్న ఏ పార్టీ ఏం చేసిందో ఈ రోజు బి పార్టీ అదే చేసింది. దీన్ని తెలుగులో నీవు చెప్పిన విదే నీరజాక్ష అంటారు. వాళ్ళు చేసిందే పునరావృతం అవుతుంది. మనం చూస్తున్నాం, సంతలో సరుకుల్లాగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, ఎంపీలు అమ్ముడు పోతున్న విధానము, అసలు ఏమాత్రం కమిట్మెంట్ లేదు, ఐడియాలజీ లేదు, ఏ రకమైన అసలు వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ స్క్రూపుల్స్ వాట్స్ ఎవర్. ఇట్లాంటి వాళ్ళ నుంచి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? ఇది అసలు జరుగుతున్న అంటే రాజకీయ పార్టీలలోనే ఆ పరివర్తన ఉండాలి, ఆ పార్టీ యొక్క రాజ్యాంగంలోనే ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వము. మనము నీతి నిజాయితీ గల. సార్, ఫైనల్గా చెప్పండి, మొత్తం మీద నేర ప్రవృత్తిని రాజకీయాల నుంచి తరిమేయాలంటే, రాజకీయాలను నేరాలను సపరేట్ చేయాలి అంటే ఎటువంటి ప్రక్షాళన కావాల్సి ఉంటుందంటారు? ప్రక్షాళన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ చట్టం అయితే ఉండాలండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోనే ఒక మార్పు రావాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రెంథెన్ చేయాలి. అంటే ఎలక్షన్ కమిషన్ షుడ్ హ్యావ్ ది పవర్ to prevent even to file a nomination by a person who has got such an awkward criminal background. ఇవన్నీ మనం చేయగలమా? ఇట్లా చట్టపరమైన మార్పులు రావాలండి. ఒకటి ఇప్పుడు చట్టంలో అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే హై వోల్టేజ్ కరెంట్ ని చిన్న కేబుల్ ద్వారా మనం ప్రవహింపజేయాలని ట్రై చేస్తే ఏమవుతుందంటే ఆ కేబుల్ కాలిపోతుంది. ఇప్పుడున్న ఈ ఇన్సులేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ చట్టాలను కానీ చాలా పకడ్బందీగా రాజకీయ పక్షాలు ఒక కన్సెన్సస్ కు వచ్చి రాజకీయాలలో కూడా నేర ప్రవృత్తిని తగ్గించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడితే తప్ప ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. తర్వాత ప్రజలలో కూడా కొంత మార్పు రావాలి. ఈ నేరస్తులకు మేము ఎందుకు ఓటు వేయాలా అన్నటువంటి అది కూడా తీసుకురావాలి. ఇక రెండోది మీరు ఒక అంశం చెప్పారు చూస్తున్నారా, ఏది రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీస్ కు సంబంధించిన వాళ్ళని చేస్తుంది అనేది. ఇప్పుడు జనరల్ గా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే అసలు అపోజిషన్ లెస్ స్టేట్ కావాలి మనకు, అంతే. రైట్ సార్. సార్, ఇదంతా మనం ఇదంతా మళ్ళా చర్చించుకుందాం. కేవలం ఈరోజు నేర ప్రవృత్తి రాజకీయాలు, నేర రాజకీయాలకు సంబంధించే ఈ అంశాన్ని ఇక్కడితో ముగిద్దాము. ప్రధానంగా సలహాలు సూచనలు, నిపుణులు చేస్తున్న సలహాలు సూచనలు ఏంటంటే కేవలం న్యాయ వ్యవస్థ మీద భారం వేయటం ద్వారా ఈ నేర రాజకీయాలను మనం కట్టడి చేయలేము. న్యాయ వ్యవస్థకు కూడా పరిమితమైన అధికారాలే ఉంటాయి. చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పక్షాలు ఏకమై రాజకీయాల నుంచి నేరాలను తరిమేయాలంటే, నేర రాజకీయాలను అంతం చేయాలంటే
చేయాలంటే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి. 1951లో తీసుకొచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అదే సందర్భంగా ప్రత్యేక కోర్టులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగము, సిబ్బంది మొత్తం కూడా ఈ నేర రాజకీయాల అంతం కోసం చిత్తశుద్ధితే పనిచేస్తే తప్పించి ఈ సమస్య పరిష్కారం కాదు అన్న అభిప్రాయాన్ని కూడా న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు జనస్వరం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.